ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రూపాన్ని బట్టి మరి ఇంతవరకు ఆయన నామాన్ని స్తుతించగలిగాం. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ చదువుకున్నటువంటి వాక్య భాగం ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు. మరి దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందాలి అంటే మరి ఎలాగో అక్కడ వాక్య భాగంలో మనకి తెలియజేయబడతా ఉంది. ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మరి ప్రియులు చదవగా మనం విన్నాం. దానిలో మరి నేను ఇంకా కొంచెం ఎదరకు వెళ్ళి 22వ వాక్యాన్ని కూడా ఒకసారి నేను చదువుతాను. దయచేసి మరి ప్రతి ఒక్కరూ వినండి. బైబిల్ ఉంటే చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదాజనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పింది. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకి మరి పేరుతోటి సంబోధించబడినటువంటి వ్యక్తి కొర్నేలి అనేటువంటి ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు. మరి భాగంలో కొర్నేలిని గురించినటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మరి సందర్భాలు మరి మన కొరకు మరి ఇక్కడ లిఖించబడినవిగా కనపడుతూ ఉన్నాయి. కొర్నేలిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గొప్పదనం, అదే రీతిగా ప్రజల ఎదుట దేవుని ఎదుట కొర్నేలికి ఉన్నటువంటి మరి ఆ గొప్ప పేరు ప్రతిష్టల గురించి లేక కొర్నేలి యొక్క స్థానాన్ని గురించి ఈ భాగంలో మనకి తెలియజేయబడతా ఉంది. అంటే మనం 1 నుంచి 8 వచనాలు అయితే చదువుకున్నాం, కానీ ఈ 2 అధ్యాయాల్లో కూడా అనగా అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయం 2 అధ్యాయాల్లో కూడా కొర్నేలిని గురించినటువంటి సందర్భాలు ఇంకా మరి ఇతరమైనటువంటి సందర్భాలు మనకి వివరించబడతా ఉన్నాయి. దేవుని ఎదుట కొర్నేలి యొక్క స్థానము చాలా గొప్పది. అత్యున్నతమైనటువంటి స్థానంలో మరి కొర్నేలి కనపడుతూ ఉన్నాడు. కొర్నేలి అనగా కొమ్ము అని అర్థం. కొర్నేలి అనగా కొమ్ము అని అర్థం. అనగా హార్న్ అంటాం ఇంగ్లీష్లో. అంటే కొమ్ము అనేటువంటిది చాలా గట్టిగా ఉంటుంది. దానితోటి మరి ఆ యొక్క జీవి అంటే ఏ జీవులకైతే కొమ్ములు కలిగి ఉంటాయో ఆ జీవులు వాటి యొక్క ప్రాణ రక్షణ కొరకు మరి ఆ కొమ్ములను వాడుకుంటాయి. అయితే కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఈయన తన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కొరకు తన పేరుకు తగినట్టుగానే తన యొక్క జీవితాన్ని మలుచుకున్నటువంటి వాడుగా మరి ఆయన కనపడతా ఉన్నాడు. నిజానికి కొర్నేలి ఒక రోమీయుడు. అయితే ఆయన యూదులను బహుగా ప్రేమించాడు. మనం ధర్మశాస్త్ర కాలంలో లేక పాత నిబంధన కాలంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా రోమీయులకు యూదులకు అసలు పడదు. రోమీయులు యూదులను చాలా తక్కువ వారిగా అంచనా వేస్తారు. అంతేకాదు మనం యోసేపు సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ మరి ఐగుప్తీయులు ఈ యొక్క యూదులను కానీ ఇశ్రాయేలు ప్రజలను కానీ బహు చులకనగా చూస్తారు. ఎందుకంటే వారు గొర్రెలను మేపుతారని ఐగుప్తీయులు చాలా చులకనగా చూస్తారు. అదే రీతిగా రోమీయులు కూడా యూదా జనాంగాన్ని ఇశ్రాయేలు ప్రజలను చాలా తక్కువ వారిగా మరి అంచనా వేస్తూ ఉంటారు. ఈ యొక్క మరి ఆ యొక్క కొర్నేలి అనేటువంటి ఆయన కైసరియా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఈ కైసరియా యెరూషలేము పట్టణానికి పశ్చిమంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొర్నేలి ఒక శతాధిపతి. ఎందుకు రోమీయులు కొర్నేలిని ఇశ్రాయేలు ఉన్నటువంటి ప్రాంతంలో శతాధిపతిగా నియమించారంటే
ఇశ్రాయేలు ప్రజలను అణగద్రొక్కడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క కార్యాలు నియంత్రించడానికి ఈ కొర్నేలి అనేటువంటి అతన్ని యెరూషలేముకు పశ్చిమంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ కైసరి అనేటువంటి ప్రాంతంలో అతని చేతి కింద ఒక 100 మంది సైనికులను ఇచ్చి అక్కడ మరి కొర్నేలిని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే మనకి బైబిల్లో లేక ఈ యొక్క నూతన నిబంధనలో సువార్తలలో మనకి ఇంచుమించుగా చాలా మంది శతాధిపతులు కనపడతారు. అందులో ముఖ్యంగా నేను మీకు 2 శతాధిపతుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వాక్యములో, అదే రీతిగా లూకా సువార్త 7వ అధ్యాయం 2వ వాక్యములో ఒక శతాధిపతి కనపడతా ఉంటాడు. ఈ శతాధిపతి ఎంత మంచివాడనంటే తన దగ్గర పనిచేసేటువంటి ఒక దాసుడు జబ్బుతో బాధపడతా ఉంటే తనకున్నటువంటి బాధ్యతను, తన స్థాయిని కూడా విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా దాసుడు మరి జబ్బుతోటి బాధపడతా ఉన్నాడు, అతని జబ్బును నువ్వు బాగు చేయడానికి నా ఇంటికి రా అని ప్రతిమాలుకోవడానికి వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అనగా ఈ శతాధిపతి తన దాసుడికి అస్వస్థతగా ఉన్నప్పుడు అతనికి స్వస్థత కావాలి అని యేసు ప్రభు దగ్గరికి మరి తన స్థాయిని కూడా విడిచిపెట్టి వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అదే రీతిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 54వ వాక్యంలో కానీ, లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వాక్యంలో కానీ మరి ఒక శతాధిపతులు కనపడతా ఉన్నారు. యేసు ప్రభువు సిలువ వేసినప్పుడు చాలా మంది శతాధిపతులు అక్కడ ఉన్నారు, కానీ మరి ఈ శతాధిపతులు ప్రభువును గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ దాసుని యొక్క స్వస్థత కొరకు మరి ఆతృత పడినటువంటి శతాధిపతి కానీ, యేసు ప్రభు సిలువ దగ్గర ఉన్నటువంటి శతాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా రోమీయులే. రోమీయులు అనగా మరి వాళ్ళు యూదు జాతిని ద్వేషించేటువంటి వారు. అయినప్పటికీ కూడా రోమీయులుగా ఉన్నటువంటి శతాధిపతులు యేసు ప్రభువును సిలువ వేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా చూసి ఒక మాట అక్కడ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఏంటంటే నిజముగా ఈయన దేవుని కుమారుడు అంటా ఉన్నాడు. మరొక శతాధిపతి అంటా ఉన్నాడు, ప్రభువు నీతిమంతుడు అని దేవుని నామాన్ని మహిమపరిచాడట. అప్పటి వరకు కూడా మూర్ఖంగా క్రూరంగా ఉన్నటువంటి వారు ప్రభువు యొక్క మరి పరిస్థితిని బట్టి ఆయన శిలువ మీద ఉన్నటువంటి ఆ కష్టాన్ని కూడా భరిస్తూ శత్రువును కూడా ఏమాత్రం కూడా మరి ఆ యొక్క కాని మాటలు మాట్లాడకుండా క్షమించేటువంటి మాటలు, ప్రేమ వాక్కులు పలుకుతూ ఉంటే వాటన్నిటినీ చూసినటువంటి ఆ యొక్క శతాధిపతులు అంటా ఉన్నారు ఏమనంటే, ఈయన దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు అని ఏ దేవుడైతే ఆ ప్రభువుని ఈ లోకానికి పంపించాడో ఆ దేవుని నామాన్ని వాడు మహిమపరిచినటువంటి వారుగా ఉన్నారట. అనగా ప్రభు యొక్క ప్రేమ కఠినాత్ములను కూడా మార్చేటువంటిది. కఠినాత్ములు కూడా మరి మారి ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి స్థితి కొరకు ఆయన మరి ఆయా సందర్భాలలో ఆయా వాళ్లను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా రోమా ప్రభుత్వంలో ఉండి రోమా ప్రభుత్వానికి నమ్మకంగా పనిచేయాల్సినటువంటి సైనికులు రోమా ప్రభుత్వాన్ని ప్రక్కన పెట్టి వారు ఏమైతే చూచారో, ఏమైతే విన్నారో ఆ సందర్భాలన్నింటిని బట్టి దేవుని నామాన్ని మరి వాళ్ళు మహిమపరిచినటువంటి వారుగా మరి కనపడతా ఉన్నారు. మనం అనేక సందర్భాల్లో మరి పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు గారిని జ్ఞాపకం చేసుకోకుండా మరి ఏ ప్రసంగికుడు కూడా ఏ ప్రసంగాన్ని చేయడు. ఎందుకంటే ఆయన గొప్ప సువార్థికుడు, అనేక సంఘాలను మరి మరి కట్టి స్థిరపరిచినటువంటి వాడుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ పౌలు గారు కూడా మరి పుట్టుక యూదుడిగా పుట్టాడు, కానీ జాగ్రత్తగా గమనించాలి, పుట్టుక యూదుడిగా పుట్టాడు, కానీ పౌలు గారి కట్ట రోమా పౌరసత్వం ఉందట. ఏముంది? రోమా పౌరసత్వం ఉంది. అంటే ఆయన యూదుల దగ్గరికి వచ్చి యూదుడిలాగా ప్రవర్తిస్తాడు, రోమీయుల దగ్గరికి వెళ్ళి రోమీయుడిలాగా ప్రవర్తించడానికి ఆ పౌరసత్వాన్ని కూడా తీసుకొని అనేక సందర్భాల్లో సౌలుగా ఉన్నప్పుడు ఆయన మరి దైవ సేవకులను, వాక్యాన్ని చెప్పేటువంటి వారిని,
సువార్థికులను నానా హింసలకు గురి చేసి చివరికట అక్కడ స్టెఫను విషయంలో అంటాడు ఏమనంటే, స్టెఫను యొక్క చావునకు సౌలు సమ్మతించాడు అంటాడు. అనగా సువార్థికుల యొక్క చావును కూడా చాలా తేలికగా తీసుకున్నటువంటి ఈ పౌలు గారు కూడా యూదుడై ఉండి రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండి దేవుని నామానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మరి అనేక మంది ద్వారా ప్రేరేపిస్తూ దేవుని చేత పట్టబడినటువంటి వాడిగా ఉండి ఆయనట చివరికి హతసాక్షిగా మారిపోయాడు. అనగా దేవుని వాక్యము కఠినాత్ములైనటువంటి వారిని, దుర్మార్గపు జీవితాలు కలిగినటువంటి వారిని, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారులను సహితము మార్చేటువంటిదిగా మరి కనపడతా ఉంది. అందుకే కీర్తనాకారుడు ఒక మాట తెలియచేస్తా ఉంటాడు. ఈ శతాధిపతులు పలికిన మాటలు కానీ, అంతకుముందు పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలను బట్టి కానీ కీర్తనాకారుడు ఒక మాట చెప్తా ఉంటాడు. 135వ కీర్తన 19 నుంచి 20 వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవాను సన్నుతించుడి. అనగా సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ మానవులు కూడా తండ్రి అయినటువంటి దేవుని నామాన్ని మాత్రమే సన్నుతించాలి అనేటువంటిది కీర్తనాకారుడు తన అనుభవాన్ని బట్టి మన కొరకు తెలియజేస్తా ఉన్నాడు. అనగా సమస్త దేశములలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనాంగములు మరి వారందరూ కూడా దేవుని నామాన్ని, యెహోవా దేవుని యొక్క నామాన్ని మాత్రమే మరి స్తుతించాలి, సన్నుతించాలి అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ మరి కీర్తనాకారుడు ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్తా ఉన్నాడు. కానీ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు మార్పు చెందిన తర్వాత ఫిలిప్పీ సంఘానికి ఒక లేఖ రాస్తూ, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వాక్యాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున ఉమ్మనట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం. ఆయన నామం ఎప్పటిదాక మీరు 100 దేవుళ్ళ పేర్లు చెప్పుకోండి, వేలాది దేవతల పేర్లు చెప్పుకోండి, కానీ పైన ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. ఆయన అన్ని నామముల కంటే మరి పైన ఉన్నటువంటి వాడు అని మరి పౌలు గారు అయితే అంతకుముందు ఒక హింసకుడుగా ఉన్నాడో ఆయనే మరి ఫిలిప్పీ సంఘానికి చెబుతూ, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు ఇంకా పాతకాలపు కార్యాల్లో దిగిపోతా ఉన్నారు. మీరు మీ పితరులు ఎవరో ఏదో ఆచరించారని దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ స్థితి నుంచి మీరు దూరపరచబడాలి. మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామము పేరున మాత్రమే ఆయనకు స్తుతి చెల్లించాలి అనేటువంటి మాటలు మరి అక్కడ మన కొరకు తెలియజేస్తా ఉన్నాడు. సరే, కొర్నేలి దగ్గరికి వస్తే మరి కొర్నేలి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొర్నేలి ఒక రోమీయుడు, కానీ యూదులతోటి చక్కటి స్నేహాన్ని మరి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కొర్నేలి సామాన్యమైనటువంటి వాడు కాదు. కొర్నేలి 100 మంది సైనికుల మీద, నిష్ణాతులైనటువంటి సైనికుల మీద కొర్నేలి అధికారిగా ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కొర్నేలి నివసించినటువంటి ప్రాంతం ఎక్కడంటే, యెరూషలేముకు పశ్చిమంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కైసరి అనేటువంటి ప్రాంతంలో మరి కొర్నేలి తన యొక్క సైనికులందరితో కలిసి ఇశ్రాయేలు ప్రజలను, యూదు జనాంగాన్ని అణచటానికి అక్కడ ఆయనకి పోస్టింగ్ ఉంది. అయితే కొర్నేలి మరి ఆత్మీయంగా ఎదిగినటువంటి ఒక మరి జాతికి చెందినటువంటి మరి ఒక మాదిరిగా మనకు ప్రభు ఇక్కడ ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కొర్నేలి యొక్క ఆత్మీయ ఎదుగుదలలో ఉన్నటువంటి మరి కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొర్నేలి యొక్క ఆత్మీయ ఎదుగుదలలో ఉన్నటువంటి కొన్ని అంశాలు, మరి క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా, దేవుని యొక్క పేరు పెట్టుకొని ప్రభు నామం పేరట
ఆయనను మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నామనేటువంటి వారం ఒక్కసారి మనం ఈ మాటలన్నీ వింటూ పరీక్ష చేసుకుందాం, పరిశీలించుకుందాం. ఎందుచేతంటే కొర్నేలి ఒక రోమీయుడు, కానీ యూదులతోటి స్నేహాన్ని ఇష్టపడినటువంటి వాడు. యూదు జనాంగానికి నష్టం కలిగితే చాలా బాధపడిపోయేటువంటి వాడుగా కొర్నేలి ఉన్నాడు. కొర్నేలి యొక్క జీవితం నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొర్నేలి దైవ భయము కలిగినటువంటి వాడు. ఏ భయం ఉంది? దైవ, అందరూ చెప్పట్లేదు. కొర్నేలికి ఏ భయం ఉంది? దైవ భయం ఉన్నటువంటి వాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వాక్యాల్లో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. ఈ 2 వచనాల్లో కొర్నేలిని గురించి మరి భక్తుడు ఎందుకు చెప్తున్నాడంటే 4 శ్రేష్టమైనటువంటి అంశాలు చెప్తా ఉన్నాడు. మొదటిగా కొర్నేలి భక్తిపరుడు, రెండవదిగా ప్రార్థనాపరుడు, మూడవదిగా ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగిన వాడు, నాలుగవదిగా దాన ధర్మాలు చేసేటువంటి వాడు. సరే, భక్తిగా ఉన్నామనుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు, భక్తిగా పరిపూర్ణంగా జీవించేటువంటి వారు కొంతమంది ఉంటారు, ప్రార్థన చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు, ముఖస్తుతి కొరకు ప్రార్థన చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. మరి చిన్న ప్రార్థన అయినప్పటికీ కూడా ఇది దేవుడు వింటాడు అనేటువంటి విశ్వాసంతో ప్రార్థించేటువంటి వారు కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ మరి మూడవదిగా ఆయన గురించి చెప్తున్నటువంటి మాట, కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఇంట్లో 2, 3, 4 ఉంటే, లేక కనీసం ఒకళ్ళ భార్య భర్త ఉంటే, పౌలు గారే చెప్తూ ఉంటాడు, భర్త చెడ్డవాడైతే కనుక అతని భార్య అతని కొరకు ప్రార్థన చేయాలి, భార్య చెడ్డదైతే కనుక ఆమె భర్త అతని కొరకు ఆమె కొరకు ప్రార్థన చెయ్యాలి అని చెప్తా ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఒకసారి వాళ్ళు ఏకీభవించి జతకట్టిన తర్వాత వాళ్ళు విడిపోవడానికి వీలు లేదు. అందుకే అంటాడు, దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. ఆ చివర మళ్ళా ఇంకొక మాట చెప్తారు, తుదకు వీరిద్దరూ కూడా విడిపోవడానికి వీలు లేదు. కాబట్టి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడమే అంతంత మాత్రంగా ఉన్నటువంటి దినాల్లో ఇక్కడ మరి అసలు యూదులంటేనే అసహ్యపడేటువంటి వాడు, యెహోవా దేవుని యొక్క నామం అంటేనే ఇష్టపడినటువంటి మరి యొక్క జాతిలో ఉన్నటువంటి రోమీయుడైనటువంటి కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి, ఇది చాలా గొప్ప మాట అండి, తన ఇంటి వారందరితో కలిసి దేవుని నామాన్ని మరి స్తుతిస్తూ భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉండి, నాలుగవదిగా ఆయన దాన ధర్మాలు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. దీనిని సమర్థిస్తూ అనగా కొర్నేలి మరి కలిగినటువంటి లక్షణాలన్నింటినీ కూడా సమర్థిస్తూ పౌలు గారు కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యంలో, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఎరగకుండా అబ్రహాము మిట్ట మధ్యాహ్నం వేళ పాత్రలన్నీ కడిగి శారా గారు ఒక ప్రక్కన బోర్లించినటువంటి సమయంలో దూర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఆ ముగ్గురును చూసి ఆయన ఏమంటాడో తెలుసా? ఇది మనుషులు అనుకోలేదట. ఆయన ఏమంటాడో తెలుసా? దేవదూతలు నా దగ్గరికి వస్తా ఉన్నారు అనుకుంటున్నాడు. ఎవరు వచ్చారట? అతిథుల్ని దేవదూతలుగా ఆయన మరి ఊహించుకుని వారికి మరి సపరిచర్యలు చేసి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని వాళ్ళకి పెట్టి బహు గొప్ప దీవెన వాడి ద్వారా పొందుకున్నాడు. వాడు వెళ్ళిపోతే అట్లా ఉన్నారు. ఏమంటే రాబోయే సంవత్సరంలో మరుసటి ఈ సంవత్సరానికి ఈ దినానికి నీ కడుపున వాగ్దానటువంటి కాలంలో మరుసటి సంవత్సరంలో ఈ దినానికి మళ్ళా నీ గృహంలో వాగ్దాన కుమారుడు పుడతాడు. తెలియదండి వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదండి. కానీ దినాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే తెలిసినటువంటి వారు వస్తే కూడా ఆ మాత్రం నీళ్ళు ఇచ్చి, ఆ మాత్రం కాఫీనో టీనో ఇచ్చి
కాసేపు కూర్చోబెట్టి మాట్లాడడానికి మనకి ఎంత ఇబ్బంది అయిపోతుందో, వాళ్ళని మరి మనం లేమనో లేకపోతే ఇప్పుడు కుదరదనో ఏదో వంట పెడతా ఉంటాం. కానీ అబ్రహాం ఆ రీతిగా చేయలేదు. అబ్రహాం ఆ రీతిగా చేయలేదు. వచ్చినటువంటి వారు ఎవరో తెలియదు. అందుకే అంటాడు, వారికి తెలియకుండానే ఆతిథ్యము చేసి, కొర్నేలికి తెలియకుండానే దాన ధర్మాలు చేసి దేవుని దగ్గర గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు 12వ అధ్యాయం 12వ వాక్యం 2వ భాగం అంటాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అంటారు. దేంట్లో పట్టుదల ఉండాలి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి పట్టుదలతోటి ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఈ కొర్నేలి. దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడిగా కనపడతా ఉన్నాడు. మూడవదిగా కొర్నేలి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యోబు గారు కూడా మరి ఆయన దినాల్లోనే, అనగా కొర్నేలి కంటే కూడా ముందే యోబు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వాక్యంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చారు. యెహోవా యందు ఏముండాలట? భయభక్తులు కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలో కూడా అన్ని రకాల ఆనందాలు అనుభవించిన తర్వాత, చివరికి లోక సంబంధమైనటువంటి తప్పుడు కార్యాలు కూడా చేసేసిన తర్వాత, మరి యొక్క సామెతలు జ్ఞానైనటువంటి సొలొమోను గారు అంటాడు, ఏమంటాడంటే ఆయన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం, తెలివికి మూలం, వివేకానికి మూలం. లోక సంబంధమైన జ్ఞానము దేవుని ఎదుట వెర్రిది. లోక సంబంధమైన జ్ఞానముతో మనం దేన్ని జయించలేము, కానీ దైవ సంబంధమైనటువంటి జ్ఞానముతో మాత్రమే మనం సమస్తాన్ని కూడా జయించగలం. ఇశ్రాయేలు ప్రజలను మరి మోషే యొక్క ఆధ్వర్యంలో వాగ్దాన దేశానికి దగ్గరగా తీసుకొచ్చాడు. మోషే చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలను బట్టి మోషే ఆ దేశంలో ప్రవేశం లేకుండా దేవుడు మోషేను తప్పించి ఆ బాధ్యత యెహోషువాకి ఇచ్చిన తర్వాత, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతోటి మరి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఏది ఇంకా అదిగో ఇక్కడ కొండ మీద నిలబడి చూస్తే ఆ యొక్క వాగ్దాన దేశం కనపడతా ఉంది. ఆ దేశంలో ప్రవేశించేటువంటి సమయంలో కూడా వాళ్ళు ఇంకా విసిగిస్తా ఉన్నారు. దేవుని నామాన్ని ఘనపరచడం మానేసినటువంటి వారుగా ఉంటే, యెహోషువ అంటాడు, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం 2వ భాగంలో, మీరెవరిని సేవింప కోరికొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అంటా ఉన్నాడు. ఇక్కడ కొర్నేలి కలిగినటువంటి 4 లక్షణాలు కూడా, ఒకటి 2 విషయాలు పౌలు గారి ద్వారా సమర్థించబడ్డాయి. ఒకటి, యోబు గారు మనకి మరి కొర్నేలి కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే చెప్పాడు. అదే రీతిగా యెహోషువ గారు కూడా ఇశ్రాయేలు ప్రజల కాలంలో ఈ సందర్భాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. కొర్నేలిలో ఉన్నటువంటి గొప్ప సంగతి, అతడు భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ఇంటి వారందరితో కలిసి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు మరి దాన ధర్మాలు చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైనటువంటి మరి కారణాన్ని బట్టి అతడు దేవుని యందు భయము కలిగిన వాడు అనేటువంటి మాట మన కొరకు తెలియజేయబడతా ఉంది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, కొర్నేలి దేవుని యొక్క దర్శనం పొందుకున్నటువంటి ధన్యుడండి. కొర్నేలి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి ధన్యుడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యంలో, అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. నిద్రపోయేటప్పుడు కాదు. యాకోబు గారంట నిద్రపోయేటప్పుడు కలలో చూశాడు, నిచ్చెన వేయబట్టం పైకి కిందకి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడాన్ని చూశాడు. కానీ కొర్నేలి గారు పట్టపగలే మెలకువగా ఉండగానే ఆయన ఎదుట దేవదూత దేవుని యొక్క మహిమ నిలవబడి ఆయనకు మరి చక్కటి వాగ్దానం చేస్తున్నటువంటిదిగా మరి కనపడతా ఉంది. ఏమిటి వాగ్దానం అని అంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీవు చేసినటువంటి ధర్మకార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో ఉన్నాయి అనేటువంటి ఒక గొప్ప భరోసా అక్కడ కనపడతా ఉంది. అదే సమయంలో
కొర్నేలికి ఎప్పుడైతే దేవదూత దర్శనం ఇచ్చిందో ఆ విని వెంటనే ఇదే దేవదూత పేతురు గారికి కూడా దర్శనం ఇస్తా ఉంది. ఎందుచేతంటే కొర్నేలి చేసినటువంటి ప్రార్థనకు, కొర్నేలి కలిగినటువంటి భక్తికి, కొర్నేలి తన కుటుంబాన్ని నడిపించుకున్నటువంటి విధానానికి, కొర్నేలి కలిగినటువంటి దాన ధర్మాలను బట్టి కొర్నేలి ప్రార్థన దేవుడు విని కొర్నేలిని మరింతగా ఆత్మీయంగా నడిపించడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఏమనంటే చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 10-14 వాక్యాల్లో అతడు 10వ వాక్యం, అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరిను, ఇంటి వారు సిద్ధము చేయించుండగా అతడు పరవశుడై, చాలా ఆకలిగా ఉందటండి పేతురు గారికి. అప్పటిదాకా ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఇంటి వాళ్ళేమో ఏమేమో మంచి పదార్థాలు చేస్తా ఉన్నారు, కానీ ఆ సమయానికి ఆయనకి అందించలేకపోయారు. చాలా సందర్భాల్లో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా పదార్థాలు చేస్తారు, కానీ అది 12:30కో 1 గంటకో పెడితే ఆ మాత్రం తినగలుగుతాం. 3 గంటలకు పెడితే 3 గంటలకు పెడితే ఉన్న ఆకలి కూడా అయిపోద్ది. అప్పటిదాకా నీళ్లు తాగి ఒక నమస్కారం పెట్టి పద్ధతికి ఏదో శాస్త్ర ధర్మానికి చెయ్యి గడిగి అవతలపోతాం. గమనించాలి, కొర్నేలి మరి అక్కడ దేవదూత యొక్క దర్శనాన్ని పొందుతున్న సమయంలోనే ఇక్కడ మరి పేతురు గారికి కూడా దర్శనం వచ్చింది. ఏమిటి ఆ దర్శనం అంటే, ఆకాశం నుంచట, ఆ వాక్యాలు చదవడం లేదు నేను, ఆకాశం నుండి ఒక దుప్పటి మరి కిందకి దింపబడింది. 4 చెంగులు పట్టుకున్నటువంటి దుప్పట్లోనట కీటకాలు మొదలుకొని చతుష్పాద జంతువుల వరకు ఉన్నాయి. అంటే అన్ని రకాలైనటువంటివి కలుగునుగాక కానీ దేవుడు తయారు చేసిన ప్రతి సృష్టి జీవి కూడా ఆ దుప్పట్లో కనపడతా ఉన్నాయి. ఒక శబ్దం వినపడతా ఉంది పేతురు గారికి. ఏమిటంటే, వాటిని నీకు ఏది కావాలి దాన్ని చంపుకొని తినే అంటా ఉన్నాడు. ఈ పేతురు గారు ఏమో యూదుడికి చాలా నిష్ట. ఒక మేకను వధించినప్పటికీ కూడా దాని రక్తం పరిపూర్ణంగా కింద ఒలికిస్తేనే కదా దాని మాంసాన్ని తిన్నవాడు. అలాంటి బతుకున్నటువంటి కీటకాన్ని, బతుకున్నటువంటి జంతువును చంపేయి నలిపేసుకుని తినే అంటా ఉన్నాడు దేవదూత. ఇదేమిటి చోద్యం అనుకుని చాలా కంగారు పడతా ఉన్నాడు. అయ్యా, ఇది తినదగినటువంటి పదార్థాలు కాదు, ఇందులో చాలా నిషిద్ధమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, నేను ఎలా తింటాను అని అడుగుతూ ఉంటే చూడండి అక్కడ 13వ వాక్యంలో, అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను. 14వ వాక్యం అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా 15వ వాక్యం, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనటువంటి వాటిగా ఎంచవద్దు అని ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 3 సార్లు ఆ మాట శబ్దం వినపడినప్పటికీ కూడా పేతురు ఏమైతే తన యొక్క జీవిత కాలంలో నేర్చుకున్నాడో ఆ పద్ధతి ప్రకారంగా వాటి వైపు అలాగే చూస్తూ ఉంటే 3వసారట ఆ యొక్క దుప్పటి పైకి ఎత్తబడింది. ఈ దుప్పటి పైకి ఎత్తబడినటువంటి మరుక్షణం పేతురు గారు మరి ఆత్మ పరవశత్వా నుంచి బయటకు వచ్చి ఆయన ఏం చేశాడట, బయట చూడగానే అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఒకసారి. పేతురు తనకు కలిగిన దర్శనము ఏమయ్యుండునో అని తనలో తాను ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు, జాగ్రత్తగా చూడండి, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఉండిరి. ఏ దూత అయితే కొర్నేలికి చెప్పాడో, ఏ దూత అయితే కొర్నేలికి 3 గంటల సమయంలో దర్శనం ఇచ్చాడో అదే దూత పేతురు గారికి కూడా కనపడి, కొర్నేలి నీ కొరకు కనిపెడతా ఉన్నాడు, నీ వెళ్ళి అతని ఆత్మీయంగా బలపరచు. ఎందుకు ఈ దర్శనాన్ని దేవుడిచ్చాడు? పేతురుకి నేరుగా కనుక దేవుడు దర్శనం ఇచ్చి నువ్వు కొర్నేలి దగ్గరికి వెళ్ళి చెప్పంటే నేనా ఆ రోమీయుడి దగ్గరికి వెళ్ళి చెప్పనా అని ఒకవేళ మరి పేతురు గారు వెనకంజ వేస్తాడేమని, అయ్యా ఈ లోకంలో దేవుని యొక్క చేతి సృష్టిగా ఉన్నటువంటి ఏ మానవుడు కూడా రంగు భేదం లేదు, జాతి భేదం లేదు, కుల భేదం లేదు, లేకపోతే స్థాయి భేదం లేదు, జ్ఞాన భేదం లేదు. అందరూ కూడా ఏ రీతిగా పాపం చేశారో
అందరూ కూడా దేవుని ప్రేమను పొందుకోవడానికి అర్హత కలిగిన వారని చెప్పడానికే పేతురు గారికి ఆ దర్శనాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ దర్శనాన్ని గ్రహించుకున్నటువంటి మరి పేతురు గారు ఇంటి నుంచి బయటకు రాగానే అడుగుతా ఉన్నారు, ఏమనుంటాయా పేతురు గారు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ సీమోను గారి యొక్క ఇల్లు ఎక్కడా అని అడిగితే చూడండి ఒకసారి అక్కడ ఆయన చెబుతా ఉన్నాడు ఏమనంటే, ఆ వెంటనే దేవుని యొక్క మార్గంలోకి వచ్చినటువంటి వాడుగా, దేవుని యొక్క నడిపింపులోనికి వచ్చినటువంటి వాడుగా వారిని దగ్గరకు రమ్మని విషయాలు మాట్లాడి వారితోటి ప్రయాణం చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. పౌలు గారు ఒక మాట చెప్తా ఉంటాడు. పేతురు గారికి ఆ సంశయం వచ్చింది కానీ ఆ పౌలు గారికి అలాంటి సంశయం రాలేదు. చూడండి ఒకసారి రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యములో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడయ్యన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతటి ఐశ్వర్యవంతుడంటే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, నీ బ్రతుకు ఎలాంటి స్థితిలో దిగజారిపోయి ఉన్నప్పటికీ, ఒకవేళ నేను క్రైస్తవులను చెప్పుకొని దానిలో ఉన్నటువంటి ఆ లోతును గ్రహించకుండా బ్రతికేస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు తిరిగి మరలా ప్రభు దగ్గరకు వస్తే ఆయన నిన్ను చేరదీయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. పౌలు గారి గురించి కూడా ఇదే సందర్భం అననీయ అనేటువంటి ఒక దైవజనునికి ఎదురైంది. పౌలు యూదుడే గాని రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండి మరి యూదులను సువార్తికులను హింస పెట్టేటువంటి వాడుగా ఉంటుంటే ఆయనను పట్టుకున్నాడు. దమస్కు దగ్గర ఒక గొప్ప పబ్లిక్ రాస్తాలో తెల్లని అనబడినటువంటి వీధిలో తన గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉండేసరికి ఆ గాడిద ఆగిపోయింది, అటు ఇటు తిరుగుతూ ఉంది, గొంతులేస్తూ ఉంది. పౌలు గారి గట్ట కళ్ళు చీకటి అయిపోయింది, కళ్ళ నిండా పొరలు వచ్చేసింది, ఏమీ కనపడతలేదు, గాడిదని ఎలా తోలాలో తెలియటం లేదు. ఆ గాడిద మీద నుంచి కింద పడిపోయాడు. పడిపోతే ఒక స్వరం వినపడతా ఉంది, సౌలా సౌలా నీ వేళ నన్ను ద్వేషిస్తావా. ఆ స్వరాన్ని గుర్తుపెట్టాడు. ప్రభువా అని ఒక పిలుపుతోటే ఆయన సన్నిధానానికి చేరిపోయినటువంటి వాడుగా ఉండి, ఏ దేవుడైతే, ఏ ప్రభు అయితే తన మహిమ ద్వారా ఈ సౌలు యొక్క కళ్ళు మూసాడో అదే ప్రభువు అక్కడ అననీయ అనేటువంటి దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి పేరు సౌలు. అతనికి నువ్వు ప్రార్థన చేయాలి, ఇప్పటికి 4 దినాల నుంచి ఆహారం తినకుండా నా కొరకు కనిపెడతా ఉన్నాడు, నా మహిమ కొరకు కనిపెడతా ఉన్నాడు. ఎందుకు ఈ మాట మరి అననీయతో ప్రభు అయినటువంటి దేవుడు వారు చెప్పారు తెలుసా? కారణం ఏంటంటే, అప్పటి వరకు సౌలు చేసినటువంటి కార్యాలు చూసి ప్రార్థన చేయాలని వ్యక్తికి అనుకుంటాడేమో అని నువ్వు ప్రార్థన చేయడానికి వెనకంజ వేయవద్దని అననీయాను బలపరిచి మరి అక్కడికి పంపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, ఏ స్థాయిలో విశ్వాసంలో దిగజారిపోయామా, అసలు విశ్వాసం లేకుండానే బ్రతుకుతా ఉన్నామా, లేక విశ్వాసం అని చెప్పుకుంటూ డాంబికంగా మన బ్రతుకులు నాశనం చేసుకుంటా ఉన్నామా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరకు వెళితే ఖచ్చితంగా నీకు ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఈ అననీయట మరి వీరి యొక్క సౌలు గారిని ప్రార్థన చేస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 17-18 వాక్యాల్లో అననీయ సౌలు కొరకు ప్రార్థన చేయగా అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి పొంది బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని, అప్పటికి 4 దినాల నుంచి ఆహారం లేదండి, అంటే ఉపవాస ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు ప్రతిఫలమే అననీయ ప్రార్థనకు ప్రతిఫలమే సౌలు గారికి చూపొచ్చింది. ఇప్పుడైనా పౌలుగా మార్చబడ్డాడు. ఈ దేవుని బిడ్డలారా, వాక్యం స్పష్టంగా తెలియజేస్తావు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా,
ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా శుద్ధి చేసి మరలా పాత స్థితిని ఇచ్చేవాడుగా ఉంటాడు. మూడవదిగా కొర్నేలి పేతురు గారి యొక్క రాక కొరకు కనిపెట్టాడట. పేతురు గారు యూదుడు, కొర్నేలి రోమేయుడు అయినప్పటికీ కూడా దైవజనుని యొక్క రాక కొరకు కనిపెట్టాడు. కానీ దినాల్లో మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, దైవజనులు వచ్చేసి ఉంటారు ఇక్కడ, ఆడు మీకోసం కనిపెట్టాలి, ఆయన వస్తాడేమో, 4 ముక్కలు చెప్తాడేమో, నడిపిస్తాడేమో అనేటువంటి స్థాయి దాటిపోయాం. మన పరిస్థితి ఎలా ఉందంటే, ఆ దైవజనుడే విశ్వాసుల కొరకు కనిపెట్టేటువంటి దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. అది ఎంతవరకు భావ్యమో మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 24వ వాక్యంలో, మరునాడు కైసరయలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి వరకు కనిపెట్టుచుండి. కనిపెడతా ఉన్నాడండి. ఒక్కడగా కనిపెట్టలేదు, తన కుటుంబాన్ని తెచ్చుకున్నాడు, తన స్నేహితులను తెచ్చాడు, మరి తెలిసినటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని, అనగా ఒక సమాజముగా కూడి దైవజనుని వరకు వాళ్ళు కనిపెడుతూ ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. క్రైస్తవ విశ్వాసులు కనిపెట్టే వారిగా ఉన్నాయి. అబ్రహాము వాగ్దాన పుత్రుని కొరకు 25 సంవత్సరాలు కనిపెట్టాడు. యాకోబు తను అనుకున్నటువంటి ఆ రాహేలును చేసుకోవడానికి 14 సంవత్సరాలు కనిపెట్టాడు. యోసేపు ఐగుప్తులో ఒక శ్రేష్టమైనటువంటి యవనుడిగా ప్రవేశించిన ఆయా రకాల నేరాలు మోపబడి, ఆ నేరాలు ఏమీ కూడా రుజువు కాకుండా ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, పవిత్రమైనటువంటి వ్యక్తిగా మరి నిర్ధారించుకోవడానికంటే యోసేపు 13 సంవత్సరాలు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు? ఒక ఆయనకి 25 ఏళ్ళు పట్టింది, ఒక ఆయనకి 14 ఏళ్ళు పట్టింది, ఈయనకేమో 13 ఏళ్ళు పడితే యేసు ప్రభువు తన తండ్రి చెప్పినటువంటి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి 30 సంవత్సరాలు కనిపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. కాబట్టి దేవుడు మనతో ఏదో ఒక పని చేయించుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆ పని మన చేతికి వచ్చే వరకు కనిపెట్టాలి. మన చేతికి వచ్చినటువంటి ఆ పనిని మరి జాగ్రత్తగా నిర్వహిస్తూ ముందుకెళ్ళాలి. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, కొర్నేలి పేతురు ఎదుట తగ్గించుకున్నాడటండి. కొర్నేలి స్థాయి ఏంటి అక్కడ చెప్పాలి అమ్మా? శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధికారి. ఇక్కడ పేతురు గారి పరిస్థితి ఏంటి? ఒక పంచో లేకపోతే అంగీ వేసుకుని గడ్డం పెంచుకొని భూషుడిలా కనపడతా ఉంటాడు. అయినప్పటికీ కూడా తన స్థాయిని మర్చిపోయాడు. లోక సంబంధమైనటువంటి కొర్నేలి స్థాయిని మర్చిపోయి ఆత్మ సంబంధంగా ఎంతో పై స్థాయిలో ఉన్నటువంటి పేతురు గారినట మరి చాలా గౌరవించట. పేతురు తగ్గించుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్యంలో, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసిన, సాష్టాంగ నమస్కారం చేస్తా ఉంటాడు. ఈ దినాల్లో చాలా మంది సేవకులు ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఆ పని చేస్తాం. కానీ అది ఏం వద్దు బాబు, మీరు చక్కగా పరిచర్యలో ఈ పని చేయండి, ఆ పని చేయండి, మీరు సమానమైనటువంటి స్థితిలో పరిచారకులుగా ఉండండి అని అంటే అసలు ఎక్కడా మనకి బుర్రకెక్కదండి, ఎక్కడా మనకి బుర్రకెక్కదు. కానీ కొర్నేలి పేతురు ఎదుట తన స్థాయిని మర్చిపోయి తగ్గించుకున్నటువంటి వాడుగా కనపడతా ఉంటే, పేతురు గారు ఏమంటాడో తెలుసా అండి? 26వ వాక్యం చూడండి ఒకసారి. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నీ వంటి నరుడనే అని అతని నట లేవనెత్తాడట. ఈ మధ్య నేను విన్నాను, మన ఊర్లోనే ఎవరో పాస్టర్ గారట ఏదో రోజుని నడుస్తూ ఉంటేనట పట్టలేసేస్తారంట ఈ కింద. మీరు మీ నోటీస్కి వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను విన్నాను ఈ మాట. ఆయన నడుస్తూ ఉంటే పట్టలేస్తారట. ఇదేమి దౌర్భాగ్యమైనటువంటి ఆచారము నాకు అర్థం కాలేదు. అతను కూడా ఒక నరుడే, కాకపోతే దేవుడు ఒక స్థాయి ఇచ్చాడు, ఒక పని అప్పగించాడు, నమ్మకత్వంతో చేయమని చెప్తా ఉంటాడు. దేవుడు బిడ్డలారా, దావీదు పేతురు కొర్నేలిని లేవనెత్తి, అయ్యా నీవు నరుడవే, నేను నరుడే, నీవు నరుడవే, నేను నరుడనే, నీ పని శతాధిపతిగా దేశాన్ని రక్షించే పని,
నా పని నశించిపోయేటువంటి ఆత్మలను రక్షించేటువంటి పని. కాబట్టి ఇద్దరం ఒక పని కలిగి ఉన్నాం కదా, ఇద్దరం సమానమేనయ్యా, ఇద్దరం సమానమే. దావీదు గారి కాలంలో అంటే యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు ఎవరో వచ్చి అన్నారంటే, ఏమనంటే రోజు యుద్ధంలో మేమే వెళ్తా ఉన్నాం, వాడేమో అక్కడ సామాన్ దగ్గర కాపులా ఉన్నారంటే దావీదు అంటాడు, ఏమో తెలుసా, యుద్ధ భూమిలో పనిచేసేటువంటి వాడి యొక్క పని భారం ఎంతో, సామాన్ల దగ్గర కాపలా కాసేటువంటి వాడి యొక్క పని భారం కూడా అంతే. ఇద్దరు కూడా సమానులే. ఎందుకంటే వాడు సామాను కాపలా కాయకపోతే రేపు నీకు యుద్ధ సామాగ్రి దొరకదు. నీకు వాడు ఆహారం వండకపోతే యుద్ధం నుంచి వచ్చిన తర్వాత నీకు ఆహారము దొరకదు, ఉండదు. దేవుని బిడ్డలారా, తన యొక్క స్థాయిని మర్చిపోకుండా తన తోటి విశ్వాసిగా ఉన్నటువంటి కొర్నేలిని మరి గౌరవించాడు. దానియేలు గారి కాలంలో నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఏమిటా కళ అంటే, ఒక విగ్రహం ఉంది, అది రకరకాలైనటువంటి మరి ఆ యొక్క లోహాలతో తయారు చేయబడింది, అది కూలిపోయింది, నాకు అర్థం తెలియటం లేదు అనేసరికి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా చెప్పలేకపోయారట. దానియేలు వచ్చాడు, నా దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను చెబుతానని ముందుకు వచ్చి ఆ విషయం చెప్తే, అంటే సందర్భాలు చదవడం లేదు, ఆ విషయం చెప్తే ఆ నెబుకద్నెజరు రాజు ఒక మాట చెప్తా ఉంటాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వాక్యంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వాక్యం, అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించెను. 47వ వాక్యంలో, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడుగా ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అనగా, దానియేలు, నువ్వు నాకంటే గొప్పవాడవు, నా దేశంలో ఉన్నటువంటి ప్రజల కంటే గొప్పవాడవు. కారణం ఏంటో తెలుసా, నీవు కలిగి ఉన్నటువంటి నీ దేవుడు దేవతల కంటే, దేవుళ్ళ కంటే, రాజుల కంటే, అందరికంటే పైవాడు. ఇందాకే మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క స్థితి ఎలా ఉంది? ఇదే సందర్భంలో నేను ఒక మాట చెప్తాను, వాక్యంలోకి వెళ్ళక్కర్లేదు కానీ, యాహాను గారు పద్మసు ద్వీపంలో ఉన్నాడు. ఆ పద్మసు ద్వీపంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి మరి భయంకరమైనటువంటి పురుగులు, పాములు, తేళ్లు మధ్యలో అతను ఉండి ఆత్మవశుడై పరలోక మర్మాలు వింటూ ఉండగా ఆయన గట్ట ఒక దూత వచ్చి ఈ మర్మాలన్నీ బోధిస్తూ ఉందట. ఈ మర్మాలన్నీ బోధిస్తూ ఉంటే వెంటనే యోహాను గారు ఏం చేసాడంటే, ఆ దూత గట్ట సాష్టాంగ నమస్కారం చేయబోతా ఉంటే ఆ దూత చెప్తా ఉన్నాడు, ప్రకటన గ్రంథం 22:8-9 వాక్యాల్లో, యెహోవాను నేను, యోహాను అను నేను, ఈ సంగతులు వినేవాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యొక్క నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమున్న వాక్యములను కైకొని వారితోనూ, ఏమంటాడు అక్కడ, సహదాసుడను. నీ స్థాయితో నా స్థాయి కూడా నా దేవుని దగ్గర అంతే అని చెప్తా ఉన్నాడు, అంతే అని చెప్తా ఉన్నాడు. సాతానుడు కూడా ప్రభువుతోటి పోటీ వేసుకుంటాడు. ఏమనంటే, 40 దినాలు ఆయన అరణ్యంలో ఉండి ఆకలి మీద బయటకు వస్తే ఆ రాళ్ళని రొట్టెలు చేసుకో, కొండ మీద నుంచి చూపి దేవదూతలు వచ్చి పట్టుకుంటారంటే ఆయన అంటాడు, ఏమంటే, సాతానా, నా వెనుకకు పో, నీ దేవుని నామాన్ని నువ్వు నమ్ముకున్న తర్వాత సాతానుకు నీ దగ్గర ఏమాత్రం కూడా స్థలము ఉండడానికి వీలు లేదు. 5వదిగా, కొన్నేది గొప్ప ప్రార్థనాపరుడు. ఇందాకే మనం జ్ఞాపకం చేసుకున్నాం, అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 30-31 వాక్యాల్లో, అందుకు కొన్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా. ఎన్ని దినాలు ప్రార్థన చేశాడట? 4 దినాలండి. 1 దినం కాదు, 2 దినాలు కాదు. ఇక ప్రార్థనలో మరి నేను మునిగిపోయి ఉంటూ ఉండగా, నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడప్పుడు నా ఎదుట నిలిచి
కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకము ఉంచుకోబడ్డాయి. ఒక గొప్ప జవాబును పొందుకున్నటువంటి ప్రార్థన చేశాడు. గొప్ప జవాబు. ఎంతమందిని మన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు కనిపెట్టి చూస్తా ఉన్నా. 4 దినాలు ప్రార్థన, దేవుని సన్నిధికి చేర్చబడిన ప్రార్థన, జవాబు పొందిన ప్రార్థన, అంతేకాదు జ్ఞానోపదేశము కొరకు దేవుడు ఒక వ్యక్తిని మరి ఈ ప్రార్థనకు ప్రతిగా కొర్నేలి కొరకు పేతురును ఏర్పాటు చేసిన ప్రార్థన, కొర్నేలి ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగపడిన ప్రార్థన. అనగా మన ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడట ఇరుకులో విశాలత చూపిస్తాడు. ఇది జరగదనుకున్నటువంటి సమస్త కార్యాలు కూడా ఆయన మనకు చేసేటువంటి వాడుగా ఉంటాడు. పేతురు యోహానులు 3 గంటల వేళ ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉండగా పుట్టింది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి వాడు పేతురు గారి వైపు చూస్తా ఉన్నాడు. అంగీ కట్టుకున్నాడు, కానీ గడ్డ ఉంది, దగ్గర చాలా ఉంటాయి, రోగాలు దొరుకుతాయి అనుకొని చూస్తా ఉన్నాడు. యోహాను వైపు చూస్తా ఉన్నాడు. వచ్చేవారందరూ కొంత అక్కడ ధర్మం చేసిపోతా ఉన్నారు. పేతురు గారు ఒకే మాట అంటాడు, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తా ఉన్నాం అని ఊరుకోలేదండి. ఆ మాట చెప్పి వదలలేదు. ఏం చేశాడో తెలుసా? ఆ పేతురు గారు అంటే కుడి చేతితోటి అతని చెయ్యి పట్టుకొని లేవనెత్తగా అతని కాళ్ళు సడలని వాడు కూడా మందిరంలోకి ప్రవేశించి దేవుని నామాన్ని స్తుతించిన వాడుగా. ఈ దినాల్లో అనేకమైనటువంటి బోధలు ఎలా ఉంటాయంటే, మీరు రక్షణ పొందండి, చలి పెడుతుందా ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకోండి, ఆకలిగా ఉందా వండుకొని కడుపు నిండా తినండి అనేవాడే, కానీ చలి పెడుతుందంటే ఒక వస్త్రం ఇచ్చేవాడు లేడు, ఆకలేస్తుందంటే అంత ముద్ద పెట్టేవాడు లేదు. వాడి బాగానే చూసుకుంటాడు. నేను పాదిరిని విమర్శించడం లేదు, కానీ అనేక సందర్భాల్లో ఇదే రీతిగా జరుగుతాం. పాదిరి గారంటే చెప్పేవాడే కాదండి, చేసేవాడుగా ఉండాలి. చెప్పడం కాదు, చేసేవాడుగా ఉన్నటువంటి వాడే సరైనటువంటి పాదిరి. దానిని తీసుకున్నటువంటి వాడు కృతజ్ఞత కలిగి ఉండేవాడే సరైన విశ్వాసం. ఎందుకంటే ఆ స్వస్థతను బట్టి వాడంటే మళ్ళా ఊర్లోకి పోలేదు. ఎక్కడికి పోయాడు? పేతురు యోహాను వెనకాల వెళ్ళిపోయి దేవుని నామాన్ని మరి స్తుతించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 55వ కీర్తన 17వ వాక్యంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇదే మన విశ్వాసం. జకర్యా గారట పరిశుద్ధ దేవాలయంలో పూజ చేస్తా ఉన్నాడు, దేవునికి ఆ యొక్క ధూపం వేస్తా ఉన్నాడు. దేవదూత వచ్చి ఈ జకర్యా గారి కట కుడి చేతి పక్కన నిలబడిందట. ఏమిటి, నేను ప్రతిసారి ధూపం వేస్తా ఉన్నాను కానీ ఎప్పుడు దేవదూత నా పక్కకు రాలేదే అని ఆశ్చర్యపోతా ఉంటే, జకర్యా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీకు ఒకవేళ వయసు అయిపోయినప్పటికీ కూడా నీ భార్యను బట్టి నీకు ఒక కుమారుడిని దేవుడు ఇస్తాడు. ఆ కుమారుడు ఎలాంటి కూడా తెలుసా? ఇదిగో రాబోయేటువంటి మెస్సీయాకు ముందుగా సువార్త ప్రకటించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయనే బాప్తిస్మం ఇచ్చు. ఎంత గొప్పవాడండి మన దేవుడు. నమ్మకమైనటువంటి పరిచర్య చేశాడు. నాకు పిల్లలు లేని అని మునగ తీసుకొని కూర్చోలేదు, నాకు ఈ పని జరగలేదే అని ఇంటి దగ్గర కూర్చొని ఆ పని వరకు ఊరంతా బలాదులు తిరగలేదు. కానీ దేవుని సన్నిధిలో తన బాధ్యత నెరవేర్చాడు. దేవుడు జకర్యా ప్రార్థన విన్నాడు. వారి ఒక గొప్ప కుమారుడిని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కొర్నేలి ఆరోగ్యగా కొర్నేలి సువార్త వినటానికి ఆశపడ్డాడటండి. దీని వరకు సువార్త వినటానికి ఆశపడినటువంటి వాడుగా అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 33వ వాక్యంలో, నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాడు. కొన్నేళ్ళు ఒక్కడే రాలేదు, స్నేహితులు పిలిచాడు, బంధువులు పిలిచాడు, తన కుటుంబం అంతా ఉంది. వీళ్ళందరూ కూడా పేతురు కోసం కనిపెడతా ఉంటే
కొన్నేరు అంటా ఉన్నాడు, పేతురు గారు నువ్వు వచ్చినటువంటిది మంచిది, దేవుడు నేను అక్కడికి పంపించాడు, నువ్వు ఏమి చెబితే దాన్ని మేము వింటాం, నువ్వు ఏమి చెబితే ఆ ప్రకారంగా మేము నడుచుకుంటాం. ఎందుచేత మాట అన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము నువ్వు చెప్పే ఆ వాక్యం, ఆ దైవ సంబంధమైన మాటలు మాకు చెప్పు, మేము వినడానికి సిద్ధపడున్నాం, మేము వినడానికి సిద్ధపడున్నాం. సువార్త వినడానికి సిద్ధపడాలి. సమయం చివరికి ఏం చేసాం మనం? చివరి పాడుకునేటువంటి ఆ స్తుతి పాట కూడా క్యాన్సిల్ చేసుకొని మెసేజ్ రావాల్సి వచ్చింది. గమనించాలి సమయం సమయం. నువ్వు కాలం దగ్గర నిలబడి ఒక దోషుడితో నీళ్లు తీసుకొని దాని కింద వారిపోసి, నేను ఇందాక ఎక్కడైతే తీసానో నాకు ఆ ప్లేస్ లో నీరే కావాలంటే నీరు దొరుకుతుందా నీకు? నువ్వు దోషులు పట్టుకునే లోపల అప్పుడే 5 దూరం వెళ్ళిపోతావు. అందుచేతే సమయం సద్వినియోగం చేసుకో. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుగా మనం దినాలు గడుపుతున్నామండి, గంటలు గడుపుతూ ఉన్నామా? చందా వేసేటప్పుడు వచ్చేవాడు కూడా ఉంటారు, కాంతులు పట్టేటప్పుడు చేసేవాడు కూడా ఉంటారు. వద్దు, సమయం సమయం, ప్రారంభం చివర. ఆ రీతిగా వాక్యాన్ని వినడానికి వేగిరి పడేటువంటి వాడుగా, వేగిరి పడినటువంటి వాడు. నాకు తెలిసిందే జ్ఞానం, నేనే జ్ఞానవంతుడిని అని మాత్రం అనుకోలేదు పేతురు గారు. నువ్వు ఏం చెబుతారు మేము వినటానికి సిద్ధంగా ఉన్నామండి అని అంటా ఉన్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వాక్యాల్లో, ఎవడు తను తాను మోసపరచుకోకూడదు, మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకున్న ఎడల జ్ఞాని అన్నట్టు వెర్రివాడు కావలెను, ఈ లోక జ్ఞానము దేవుని ఎదుట. జాగ్రత్త, నాకు అన్నీ తెలుసుకుంటున్నానేమో, లేకపోతే నేను ఇంటికాడ నుండి పాటలు పాడుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటున్నావేమో. పౌలు గారు అంటాడు, సమాజముగా కూడుట మానవద్దు, కానొద్దు. ఈవేళ నువ్వు ఉన్నావు, ఈ సంతోషంలో పాలు పంచుకున్నావు, రేపు ఉంటామో ఉండవో మనకి తెలియదు. కాబట్టి దినములు చెడ్డవి, ఇదే సమయం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో గడపటం నీకు అవసరం, దేవుని మాటలు వినటం నీకు అవసరం. కొన్నేళ్ళు అదే కలిగి ఉన్నాడు, అందుచేతే దేవుని చేత గొప్పగా ఎంచబడ్డాడు. మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఒక వ్యక్తిగా నిలబడ్డాడు. ఏడవదిగా కొన్నేలి తను ఒక్కడే లేడండి, తన ఇంటి వారందరితో కలిసి బాప్తిసం తీసుకున్నాడట. ఏం తీసుకున్నాడు? ఇంట్లో తండ్రి తీసుకుంటే తల్లికి బాప్తిసం ఉండదు, తల్లికి బాప్తిసం ఉంటే తండ్రికి ఉండదు, వీళ్ళిద్దరికి ఉంటే పిల్లలకి అసలే ఉండదు. గమనించాలి, కుటుంబం అంతా కలిసి వాక్యాన్ని విని వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నటువంటి వారిగా ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 48వ వాక్యం చివరి వాక్యంలో, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించి, ఆ మాటను బట్టే, ఆ మాటకు లోబడి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఇదే పేతురు గారు కొన్నేళ్ళది చేస్తే ఒక కుటుంబం రక్షించబడింది. ఇదే పేతురు గారు మరి బయట రోడ్డు సువార్త చేస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది మారు మనసు పొందారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 31వ వాక్యంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. ఈ ప్రసంగం చేయగానే ఒక్కడు కాదు, ఇద్దరు కాదండి, 3000 మంది. ఎంతమంది? 3000 మంది ఒకే దినాన బాప్తిస్మం పొందినటువంటి వారిగా. పౌలు గారి యొక్క ప్రసంగాలు వింటూ ఉన్నటువంటి లూదియా, ఆ పొడువు అమ్ముకొని బ్రతికేటువంటి ఆ స్త్రీ, పౌలు గారు వస్తా ఉన్నాడంటే ఆ దినం వ్యాపారం అంతా ప్రక్కన పెట్టి మరి పౌలు గారి దగ్గర మాటలు వినడానికి వచ్చేటువంటి ఆ స్త్రీ విని ఆమెట తన కుటుంబం అంతటినీ కూడా పౌలు గారి దగ్గర కూర్చోబెట్టి వాక్యాన్ని వినిపించి కుటుంబం అంతా కూడా బాప్తిస్మం పొంది ఒక మాట అడుగుతూ ఉంటుందండి. ఆమె పౌలు గారిని బతిమాలుకుంటుంది. పౌలు గారి పని ఏంటంటే ఉదయం అంతా పని చేసుకునేవాడు,
ఆయన వచ్చిన డబ్బులతోటే ఆ మాత్రం వండుకొని తినేవాడు. అక్కడ వంటకం ఏముంటుందో తెలియదు మనకి. వండుకొని మళ్ళీ రాత్రి అవగానే సువార్త చెప్తూ ఉండేవాడు. అదిగో వాళ్ళ తాతయ్య గారు ఒక ఉన్నాయి, సామీల్ గారు అని. ఆయన ఏం చేసేవాడట, సాయంత్రం బడి వెళ్ళిపోగానే ఒక అరికెళ్ళ అందరూ పట్టుకొని ఏదో ఊరు పోయేవాడట సైకిల్ మీద. సైకిల్ వచ్చేయడానికి మీ తాతగారికి రాదా? సైకిల్ రాదంటే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. మా నాన్నగారు ఉండేవాడు విజయరత్నం గారు అని. ఆయన అనపత్తులో పనిచేసేవాడు. గొప్పలపూడి వరకు సైకిల్ మీద వెళ్ళిపోయేవాడట. ఎవరితోటి? ఇది ఇలాంటి వాళ్ళు ఎవరన్నా బతిమాలుకొని ₹1 అట సైకిల్ అయితే రోజుకి ఈయనకు ₹1 ఇచ్చి, సైకిల్ ₹1 ఇచ్చి, ఆ సైకిల్ దొరకకపోతే అరికెళ్ళంతా పట్టుకొని అనపర్తి నుంచి దుప్పలపూడి వెళ్ళి సేవ చేసి ఆయనకట రాత్రంతా ప్లేస్ ఏ దారిలో దొరకలేదట. ఎవరికండి? మందపల్లి స్వామి గారికి. ఓ రాత్రంతా కాలిపడలే కదా అన్నీ. ఈ కృష్ణపట్నం ఏదో ఉంది కదా ఇక్కడ, అక్కడ సేవకి వెళ్ళి దారి దొరక్క రాత్రంతా అక్కడక్కడే తిరిగాడట పాపం. ఈయన ఆ దారిలో వెళ్తా ఉంటే కళ్ళంతా మిరిమిట్లు కలిసిపోయేలాగా తెయ్యాలట. చెంబులు పట్టుకుని నిలబడతా ఉండేయట దుప్పలపూడి రోడ్లో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సేవ చేశారండి. ఆ ఆశీర్వాదాలే ఈవేళ మా కుటుంబాన్ని ఈ రీతిగా నడిపిస్తాం. మరి మీరు మీ పిల్లల కొరకు, మీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు మీరు ఎంతకాలం, ఎంత స్థాయిలో మీరు పరిచర్య చేస్తారు? ఈ లూది అనేటువంటి ఆమె ఆ యొక్క పొడుము అమ్ముకుంటూ బ్రతికేటువంటి ఆ స్త్రీ పౌలు గారి యొక్క ప్రసంగాలు విని ఆయనకు ఒక చిన్న ఆహ్వానాన్ని ఇస్తా ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వాక్యాలు. అప్పుడు లూది అను ఒక దైవభక్తి గల స్త్రీ వినిచుండేను. ఆమె పౌలు గారి ప్రసంగాలు విని విశ్వసించి 15వ వాక్యంలో ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మలను బలవంతం చేసింది. పౌలు గారికి ఆహారం లేదా? ఆయన వండుకున్నది ఆయనకు ఉంది. కానీ దైవజనుని గౌరవించడం మన బాధ్యత. ఆ బాధ్యత మనం నెరవేర్చుకోగలిగితే దేవుళ్ళ ఆశీర్వాదం. ఎంతటి ఆశీర్వాదం అంటే కొర్నేలి పొందుకున్నంత ఆశీర్వాదం. ఇవాళ 1-5 పాటు కొర్నేలి గురించి మనం మరి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఎంత గొప్పవాడండి ఆయన, ఎంతో గొప్పవాడు. పౌలు శీలను సేవ చేసిన తర్వాత వాళ్ళంటే బెత్తాలతో కొట్టారట. రక్తాలు కారుతున్నటువంటి ఆ 2 మనుషుల్ని తీసుకెళ్లి బొండల మధ్యలో చెరసాల్లో బిగించారు. రాత్రి వేళ కీర్తనలు పాడుచు వారు ప్రార్థన చేయించుండగా అక్కడ వాక్యంలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఆ 16వ అధ్యాయం అపోస్తుల కార్యాల చివరి భాగంలో రాత్రి వేళ కీర్తనలు పాడుచు ప్రార్థన చేయించుండగా చెరసాల పునాదులు కదిలిపోయి, సంకెళ్ళు విడిపోయి, చెరసాల నాయకుడు లేచాడు, చూశాడు. అమ్మో ఇంకేముంది, నాకు శిక్ష చేస్తాడు నా అధికారాన్ని కొని తనను తాను హతమార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 22వ వాక్యంలో అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అప్పుడు ఆ చెరసాల యజమానికి జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరవబడ్డాయి. ఎవరిని బెత్తాలతో కొట్టించాడో, ఎవరిని చెరసాల్లో పెట్టాడో కళ్ళు తెరవబడ్డాయి. అయ్యా దీపం పెట్టాడు అని చెప్పి అతని గాయాలు కడిగాడట. ఒక మాట అడుగుతా ఉన్నాడు, అయ్యగారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? రక్షణ లేనటువంటి వారు ఎప్పుడైనా ఈ మాట, ఈ ప్రశ్న మీలో మీరు వేసుకున్నారా? జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందుటకు నేను ఏమి చేయవాలి? ఒడికిపోతా వచ్చాడు. అప్పుడు అంటాడు కదా పౌలు గారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. రక్షణ పొందటమే కాదు, పౌలు శీలల యొక్క గాయాలు కడిగారు. ఇంటికి వెళ్ళి చదవండి. పౌలు శీలల యొక్క గాయాలు శుభ్రం చేసి వాటికి మరి చక్కటి మందు రాసి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడట. భోజనం పెట్టడమే కాదు, చివరి అంటాడు వారందరితో కూడా ఆనందించేను అంటారు. ఏం చేశాడు? ఆనందించాడు.
ఇక దేవుడు బిడ్డలారా, కొన్నేలి మంచి సాక్ష్యం గలవాడు. కొన్నేలి దేవుని దర్శనం పొందుకున్నాడు. కొన్నేలి దేవుని సేవకుల యొక్క రాక కొరకు కనిపెట్టాడు. కొన్నేలి దేవుని సేవకుని తగ్గించుకున్నాడు. కొన్నేలి ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. కొన్నేలి సువార్త వినాలి అని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. కొన్నేలి సువార్తకు లోబడి విశ్వసించి కుటుంబ సమేతంగా బాప్తిస్మం పొందాడు. మన స్థితి దేవుని ఎలా ఉంది? ఒకసారి మనమే పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.